చాలా రోజులుగా రంగనాయక సాగర్ నీటి విడుదల పైన బీఆర్ఎస్ పసుపు కుంకుమ ప్రోగ్రాం ఒకటి నడుస్తుంది. ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సార్లు నీటి విడుదల జరిగింది. నీటి విడుదల చేసేది మా బాధ్యత, కాంగ్రెస్ పార్టీ బాధ్యత. మేము చేస్తాము అని ఒక ఆఫీసర్ నుంచి ముందే తెలుసుకుంటాడు, ఒక 2 డేస్ బిఫోర్ తెలుసుకొని లేఖ రాస్తాడు. ఈయన రాసిన లేఖకే నీటి విడుదల చేశారని చెప్పేసి అబద్ధం ఆడతాడు. ఈయన ప్రతిసారి ఈయన బ్యాచ్ వేసుకొని ఒక 50 మందిని వేసుకొని పోతాడు. పోయిన పసుపు కుంకుమ చల్లుతాడు. ఇవన్నీ కాళేశ్వరం కేసీఆర్ చెమట చుక్కలే అని చెప్తాడు. ఈ 2 సార్లు నేను ఆర్టీ వేస్తే దీనికి కాళేశ్వరానికి సంబంధం లేదు. సో అక్కడ ఉన్న రైతులు ఆబ్వియస్లీ అమాయకులే ఉంటారు. ఉత్తమ్ కుమార్ గారి గట లేఖ రాస్తున్నట్టు ఆయన పట్టించుకోలేదట. నీటి విడుదల చేయడం అనేది మా బాధ్యత. నువ్వు వచ్చి పూలు చల్లుతూనే పసుపు చల్లుతూనే నీళ్ళు విడుదల చేస్తున్నాం అనుకోవడం అది నీ అమాయకత్వం. ఇక్కడ ఎక్కడా కూడా కాళేశ్వరానికి సంబంధించిన నీళ్ళు అని నువ్వు మెన్షన్ చేయడానికి నీకు హక్కే లేదు. ఎందుకంటే ఇది ఎస్ఆర్ఎస్పి నుంచి ఎల్లంపల్లి ద్వారా వస్తున్న నీరు, అంతేగాని నీ కాళేశ్వరం నుంచి వస్తున్నాయి అని చెప్పి నువ్వు ప్రజల్ని మభ్యపెడుతున్నావు. ఇట్లా దొంగతనంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే ప్రాజెక్టులు చేసిందో ఆ ప్రాజెక్టుల యొక్క ఫలాలే ఇవాళ సిద్దిపేట రైతులకు అందుతున్నాయి. సిద్దిపేట నియోజకవర్గంలో